గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకున్న మహిళలు శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజు వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని స్థానిక కోదండ రామాలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతంని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్, ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ హిందూ సమాజం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని, నేటి యువతకి రానున్న భవిష్యత్ తరాలకి మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని అందించాలని, పూజా విధానాన్ని నేర్పాలని తెలిపారు। విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గావాహిని విభాగం పూజలో కూర్చున్న మహిళలకు సేవలు అందించారు। పారిశ్రామిక ప్రాంతంలో గత 30 సంవత్సరాల నుండి శ్రీ సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, రానున్న రోజుల్లో మరింత వైభవంగా వరలక్ష్మి వ్రతం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు తెలియజేశారు। ఈ శ్రావణ మాసంలో రెండో శుక్రవారం నాడు వచ్చే వ్రతాన్ని వరలక్ష్మి వ్రతం అంటారు। ఈ వరలక్ష్మి వ్రతము నాడు ఎవరైతే వరలక్ష్మి వ్రతం నోచుకుంటారో వారికి అష్టైశ్వర్యములు కలుగుతూ గృహంలో ఉండేవారందరూ శాంతితో సౌభాగ్యములతో తొలతూగుతూ ఉంటారని, అలాగే ఎప్పుడే కానీ ఏ పూజలే కానీ ఏ తపస్సులే కానీ అందరూ కూడా సామూహికంగా కూర్చొని చేసుకుంటే ఎక్కువ ఫలితం వస్తుంది అంటున్నారు। ఎందుచేత అంటే ఒక్కను ఓం శ్రీరామాయ నమః, ఓం లక్ష్మీ నమః అంటే ఒక్కసారి అవుతుంది। అదే ఒక 100 మంది 1000 మంది ఒకేసారి ఓం మహాలక్ష్మీ నమః అని అన్నానుకోండి, 100 మంది ఒక్కసారి మహాలక్ష్మీ నమః అంటే మనకు ఎంతో పుణ్యం వస్తుంది। అందుచేత అందరూ కూడా ఒక దగ్గర సామూహికంగా కూర్చొని మనమందరం కూడా వరలక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆ వరలక్ష్మీదేవి వల్ల మనకు సకల సౌభాగ్యాలు కలిగి ఐశ్వర్యాలు కలిగి మన జిల్లా, మన తాలూకా, మన రాష్ట్రము, మన దేశము మనందరం కూడా సుభిక్షంగా ఉండి మనందరం కూడా ఏకతాటిగా ఉండి అందరం కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు। అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి సామూహిక వరలక్ష్మి వ్రతం ఈ రామాలయంలో నిర్వహించడం జరుగుతుంది। అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం అంగరంగ వైభవంగా అనేక మంది మహిళలు ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది। వారి పూజలతోటి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండి, ఈ దేశం సుభిక్షంగా ఉండి అందరూ ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి వర్ధిల్లి రాబోయే రోజులలో రామగుండం అభివృద్ధి ప్రధాన పయనించి అందరం కూడా మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న ప్రతి మహిళకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు। థ్యాంక్ యూ। విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి ఆధ్వర్యంలో స్థానిక కోదండ రామాలయంలో గత 30 సంవత్సరాల నుంచి వరలక్ష్మి వ్రతం సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది। ఈ గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో కొత్త ఆధ్యాత్మిక శోభ నింపడానికి ఈ వరలక్ష్మి వ్రతం పనిచేస్తుంది। అలాగే ఈ కోదండ రామాలయం ప్రధాన అర్చకులు శ్రీ మధుసూదనాచార్యులు శశిధరాచార్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళామూర్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే కొంతమంది ఈ దేశంలో హిందుత్వంలో అంటరానితనం ఉన్నది, హిందుత్వంలో కులాలు ఉన్నాయి అనే వాళ్లకు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చూడండి। ఇక్కడ ఏ కులం వారు ఏ వర్గం వారు కూడా లేరు, అందరూ హిందుత్వంలో
ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా హిందూ సమాజం ఉంటుంది. కాబట్టి సమాజం అంతా కలిసిమెలిసి ఉండాలని, అందరూ ముందుకు సాగాలని, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని, ఈ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మాతృమూర్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్, నగర కార్యదర్శి మునిగల సంపత్, కోశాధికారి నేరేడు కొమ్మ వెంకటస్వామి, ఉపాధ్యక్షురాలు మమత, అడిగొప్పల రాజు, మేడగోని రవీందర్, కొండపాటి లింగన్న, శ్రీనివాస్, జలంధర్, రాయమల్లు, మాతృశక్తి దుర్గవాహిని బాధ్యులు మమత, కోట తిరుమల, లలితమ్మ, భవానీ, శ్రీజ, వీణ, ఇందిరా, స్వాతి, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.